Hi all, welcome back to my channel Ishwari Creations. హాయ్ అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వేకువజామున నిద్రలేయడం ఎంతో మంచి అలవాటండి. అది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఇంకా మంచిదండి. లేచిన వెంటనే మన అరచేతులను చూసుకోవడం కానీ దేవుడి చిత్రాన్ని చూడడం కానీ చేస్తే ఆ రోజంతా మంచి జరుగుతుందని ఒక అభిప్రాయం అండి. నేనే కాదండి, ఇప్పటికి చాలామంది అలవాటు పడిపోయారు దీనికి. చూడండి, బయట ప్రకృతి ఎంత ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడు సమయం 4:45 అవుతుందండి. నిద్ర లేచిన వెంటనే మనలో చాలామందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుందండి. కానీ మన ఆరోగ్య రీత్యా అది మంచిది కాదు. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చటి నీళ్లు తాగితే అది మన శరీరానికి మేలు చేస్తుంది. నిజానికి రోజును హాయినిచ్చే ఈ డ్రింక్తో మొదలు పెట్టడం మంచిదే కదా. ఇందుకోసం నేను ఒక పాత్రలో బోరు వాటర్ని తీసి స్టవ్ మీద పెట్టానండి. ప్రతిరోజు ఈ గోరు వచ్చేటి నీళ్ళు తాగిన తర్వాత కషాయం కూడా తాగడం నాకు అలవాటండి. అందుకోసం మరొక స్టవ్ పైన మరొక గిన్నెలో బోరు వాటర్ని 2 గ్లాసుల వరకు పట్టి అది కూడా వెలిగించానండి. ఈ కషాయం పేరు జీలకర్ర వాము సోంపు కషాయం అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ మనకు శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా కరిగించేస్తుందండి. జీలకర్రని 1/4 స్పూన్ తీసుకున్నానండి. ఎందుకంటే జీలకర్ర మనకు వేడి చేస్తుంది, ఎక్కువగా తీసుకోకూడదండి ఎర్లీ మార్నింగ్. తర్వాత సోంపు అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. సో సోంపు నేను 1/2 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇది నా ఒక్కదానికి మాత్రమే చేసుకుంటున్నానండి. తర్వాత వాము కూడా 1/2 స్పూన్ తీసుకుంటానండి. ఈ వాము కషాయం తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందండి. సో ఈ మినిట్ని మిక్స్ చేసి బాగా బాయిల్ అయ్యేటట్టు చూడాలంటే అది ఎలా అంటే 2 గ్లాసుల వాటరు 1 గ్లాసు వచ్చేంత వరకు బాయిల్ చేయాలండి. ఇంత లోపల మనకి హాట్ వాటర్ కూడా వేడి అయిపోయింది. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఒక పక్క వేడి నీళ్ళు, ఒక పక్క కషాయం. సో వేడి నీళ్ళు తాగిన ఒక 1/2 అవర్కి కషాయం తాగాలండి. కాబట్టి నేను ఒకేసారి బాయిల్ చేసేస్తాను. ఇప్పుడు నేను నిమ్మకాయలు తీసుకుని దాన్ని కట్ చేసి గింజలు తీసి ఈ 2 గ్లాసుల్లో సగం సగం పిండుతానండి. ఈ డ్రింక్ తాగడం వల్ల మన శరీరంలోని విష పదార్థాలన్నీ తొలగించి శరీరాన్ని క్రమబద్ధీకరిస్తుందండి. చాలామంది ఈ డ్రింక్ని బరువు తగ్గడానికే తాగుతారు అని అనుకుంటారు. అంటే మీకు పూర్తి అవగాహన లేదని అర్థమండి. ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండేశాను. ఇప్పుడు హనీని యాడ్ చేయాలి. ఈ హనీని మనకు ఎంత ఇష్టమో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. సో నేనైతే లైట్గానే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు కషాయం కూడా బాగా బాయిల్ అవుతుందండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు హాట్ వాటర్ని ఆ గ్లాసులలో సగం సగం పోసుకొని మనకి మరీ వేడిగా అనిపిస్తే కొంచెం నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, హనీ ఎక్కువ వేసిన కలర్ వచ్చింది కదా. నేనైతే లైట్గా వేసుకున్నాను కాబట్టి అంత కలర్ రాలేదండి. సో ఇప్పుడైతే నేనైతే దీన్ని తాగేస్తున్నాను. చూడండి, ఎంటీ స్టొమక్లో నేను తాగేది ఫస్ట్ గోరువెచ్చటి నిమ్మ తేనె వాటర్ అండి. గుర్తుపెట్టుకోండి, గోరువెచ్చటి నిమ్మ తేనె వాటర్. ఈ డ్రింక్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి కడుపు ఉబ్బరం తగ్గి మోషన్ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇది మలబద్ధకంను నివారిస్తుందండి. అలాగే చర్మాన్ని కూడా శుభ్రపరుస్తుంది. మనం ప్రతిరోజు ఈ నీరు తాగడం వల్ల చర్మంలో సహజ కాంతి వస్తుందండి. ఇప్పుడు కషాయం కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేస్తానండి, ప్లేట్ మూసి. అంటే ఈ కషాయంని వేడిగా తాగకూడదండి, గోరువెచ్చగా ఉండేటప్పుడే తాగాలి. కాబట్టి ఒక 1/2 అవర్ పాటు ప్లేట్ మూసి పెట్టేస్తానండి. మళ్ళీ లెమన్ 3 డ్రాప్స్ వరకు పిండుతానండి దీనిలో. అలాగే హనీ కూడా కొంచెం మిక్స్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకొని ఈ డ్రింక్ను కూడా తాగుతానండి. చాలా బాగుంటుంది, మీరు తాగండి. సో ఈ కషాయం తాగడం వల్ల మనకు మన శరీరం అనేది చాలా తేలికబడుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఖచ్చితంగా ఈ 2 డ్రింక్లను తాగితే వాళ్ళు తొందరగా వెయిట్ లాస్ అయిపోతారండి. సో ఈ 2 డ్రింక్లు ఏంటంటే, ఒకటి గోరువెచ్చటి నిమ్మ తేనె నీరు, రెండోది
జీలకర్ర, వాము, సోంపు కషాయం అండి. కానీ క్రమం తప్పకుండా తీసుకోవాలండి. అంతేకాకుండా ఈ రింగ్స్ మన గుండెకి కూడా ఎంతో మేలు చేస్తుందండి. నేనైతే 4 years బ్యాక్ 70 kgs ఉన్నానండి. బట్ ఈ రింగ్ తాగడం వల్ల ఇప్పుడు 64 kgs ఉన్నాను. అంటే దాదాపు నేను వెయిట్ లాస్ అయినట్టే కదండి. ప్రతిరోజు ఉదయం ఇలా క్రమం తప్పకుండా చేస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదా అండి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.